అయితే నేనే సరిగ్గా వినలేదేమో. నా మీద నీకు అనుమానం ఎక్కువైతే ఇలాగే అన్ని అపార్థం చేసుకుంటావు మావయ్య. నాదేలేరా మిస్టేక్, ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం పొరపాటును కూడా సంధ్యకు అలాంటి రూల్స్ పెట్టొద్దురా. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. ప్రేమ, అభిమానం, గౌరవం ఆస్తులుగా బ్రతుకుతున్న గొప్పవాళ్ళు. వాళ్ళున్న పరిస్థితుల్లో అమ్మా నాన్న అని సంధ్య మాత్రమే కాదురా, నువ్వు పిలిచినా తప్పులేదు. మంచితనం మాయమవుతున్న ఈ రోజుల్లో అలాంటి మనుషుల్ని దేవతలుగా చూడాలి. రోజూ వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అంతేకాని వాళ్ళని బాధ పెట్టాలని, వాళ్ళకి సంధ్యని దూరం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. రే, నేను చెప్పిన ప్రతి మాటని మైండ్లో పెట్టుకుని నీ నిర్ణయం మార్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. నేను ఇక బయలుదేరతారా? మావయ్య, ఎక్కడికి? కాసేపు ఉండొచ్చు కదా. అవును బాబాయ్, భోజనం చేసి వెళ్ళండి. మీకోసం వేడి వేడి బిర్యానీ రెడీ చేస్తాను. అది కాదమ్మా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. చికెన్ ఫ్రై కూడా చేస్తాను. అది కాదమ్మా, తప్పదమ్మా, వెళ్ళాలి. గోంగూర చికెన్ కూడా చేయి సంధ్య. మామయ్యకి చాలా ఫేవరెట్ అది. సరే సరే, అలాగే కానీ అమ్మా. సరే, మీరిద్దరూ కార్డ్స్ ఆడుకుంటూ ఉండండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను. కూర్చో మావయ్య, కూర్చో. మావయ్య, ఫుడ్ రెడీ అయ్యేలోపు ఇదిగో నువ్వు స్నాక్స్ తింటూ ఉండు, మనం కబుర్లు చెప్పుకుందాం. రేయ్, నా వీక్నెస్ మీద కొట్టడం నీకు వెనతో పెట్టిన విద్యరా. ఒకడేరా తిట్టారా? నువ్వు ఎలా తీసుకున్నా ఓకే. తిను. నా ఉద్దేశం కాదు, నువ్వు నిరూపించిన సత్యమే అది. పెళ్ళయ్యాక నువ్వు మీ అమ్మా నాన్నల్ని మర్చిపోలేదు, అలాగే సంధ్య కూడా. అమ్మాయి మనల్ని మర్చిపోవాలని, మన ఇంటికి రాకపోకలు తగ్గించుకోవాలని ఆకాష్ కోరుకున్నాడు. అతను కోరినట్టుంటేనే కదా ఆ ఇంట్లో అమ్మాయి సుఖంగా ఉండేది. సంధ్య సుఖంగా ఉండాలంటే మనం దూరంగా ఉండక తప్పదు. పై ఎత్తు నేను వేనా అంకుల్? ఆకాశు, ఆహా, మళ్ళీ ఎన్నాళ్లకు విన్నా నీ పిలుపు. బావున్నావా బాబు? యా ఆంటీ, ఇవి లోపల పెట్టండి. ఎందుకు బాబు ఈ ఫార్మాలిటీసు? ఫార్మాలిటీ అనే కన్నా పద్ధతి అంటే బాగుంటుంది అంకుల్. ఇటు పక్క ఏరియాలో పనుంటే వచ్చాను. ఇక్కడి దాకా వచ్చి మన ఇంటికి రాకుండా, మిమ్మల్ని చూడకుండా వెళ్ళాలనిపించలేదు. వచ్చేదేదో ఒట్టి చేతులతో ఎందుకు వద్దామని ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఓహో. ఆంటీ, నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తారా? కూర్చో బాబు, తీసుకొస్తాను. బాబు, ఓ ఎత్తు వేస్తానన్నావు కదా, ఆడు మరి. ఓకే అంకుల్, కమాన్. టఫ్ గేమ్. ఎంత టఫ్ అయినా గెలుపు నీదేగా. నా కాన్ఫిడెన్స్ కూడా అదే అంకుల్. కాకపోతే ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. నిజమేనయ్యా, మొదటికే మోసం వచ్చింది. నువ్వింత సులువుగా దొరికిపోతావు అనుకోలేదు. ఇప్పుడు చూడండి, చెక్. లక్ష్మి, మళ్ళీ ఆకాశే గెలిచాడు. అందులో పెద్ద వింతే ఉందండి.
హ్మ్, ఆటలో గెలిచాను గాని జీవితంలో ఓడిపోతున్నాను అంకుల్. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏమైంది? బిజినెస్లో పడిపోయి అందరికీ దూరం అవుతున్నాననిపిస్తోంది. నా అనుకున్న వాళ్ళు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నారు. మామయ్యను, మిమ్మల్ని, ఆంటీని హర్ట్ చేశాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సంధ్య మీద అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉన్నాను. తన మనసుని కష్టపెడుతున్నాను. లేదు బాబు, లేదు. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఇదే నీకు కరెక్ట్ టైం. ఈ వయసులో ఉండే ఉత్సాహం, ఉద్వేగం, తపన, పట్టుదల అన్నీ కలగలిపి నీలో ఈ మార్పుకి కారణమవుతాయి. అంతేకాకుండా నువ్వు వేసే ప్రతి అడుగుని నీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది. చూడు ఆకాశు, ఈ వయసు పోతే తిరిగి రాదు. ఈ మార్పులు, మాటలు కొత్త కాదు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా నీ భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టు. అంటే బిజినెస్ గురించి నేను ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా చేస్తున్నాను అంటున్నారా? అయితే నా మాటల వల్ల మీరేం హర్ట్ అవ్వటం లేదా? లేదు బాబు, నీ ఎదుగుదలని, అభివృద్ధిని కోరుకునేవాళ్ళం. ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటాం చెప్పు? ఒకవేళ పట్టించుకున్నా వెంటనే మర్చిపోతాం తప్ప మనసులో ఏం పెట్టుకోం. థ్యాంక్స్ అంకుల్. మీరిలా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఏ తప్పు చేయటం లేదన్న ధైర్యం వస్తుంది. నిన్ను మాకన్నా సంధ్యనే బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి తన మనసుని కష్టపెట్టాను అన్నావు చూడు, ఆ ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండు. మగాడు బయట గెలిచినా ఓడిపోయినా ఇంటికొచ్చి గెలుపోటముల సంగతులు చెప్పుకోవడానికి ఇల్లాలే కదా బాబు దిక్కు. ఆ ఇల్లాలి మనసును నొప్పించడం అంటే పచ్చని కాపురాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే. నిజమే అంకుల్. మీరింత డీటెయిల్డ్గా చెప్తూ ఉంటే నాకు కొద్ది కొద్దిగా విషయాలన్నీ అర్థమవుతున్నాయి. బాబు, ఆ. కాఫీ తీసుకోండి. కొన్ని రోజుల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు నా కోసం మీరు ప్రేమగా పకోడీ వేస్తే ఏదో బ్యాడ్ మూడ్లో ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను. నన్ను క్షమించండి ఆంటీ. పర్వాలేదులే బాబు. ఆహ్! సూపర్ కాఫీ ఆంటీ. ఇప్పటి వరకు నేను తాగిన కాఫీల్లో ఇదే బెస్ట్. ఆ, సంధ్య ఎలా ఉంది బాబు? బానే ఉందండి. సరే అంకుల్, నేను ఉంటాను. అదేంటి అప్పుడేనా? చెప్పాను కదా అంకుల్, పని మీద వెళ్తూ మధ్యలో ఆగాను. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. వస్తాను అంకుల్. సరే. వస్తాను ఆంటీ. బాబు ఆకాష్, నువ్వు మరోలా అనుకోకపోతే నాదొక చిన్న మాట. చెప్పండి ఆంటీ. సంధ్యని రోజుకొక్కసారైనా చూడకపోయినా, మాట్లాడకపోయినా మా ఇద్దరికీ ఏదోలా ఉంటుంది. ఇదివరకటిలా కుదరదని తెలుసు. రోజు కాకపోయినా వారానికొక్కసారైనా తనని ఇక్కడికి పంపిస్తావా బాబు?